హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మనం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంత రుచికరమైన ఈ ఎగ్ ఫ్రై తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు తరుక్కుని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు అనేవి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకుందాం. ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇంకొక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా, ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే చిటికెడంత పసుపు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కానీ ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగినంత కారం అనేది వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కారం వేసాం కాబట్టి మగ్గించుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకుని వేసుకుందాం. టేస్ట్ కోసం ధనియా అలాగే జీలకర్ర పొడిని వేసుకుందాం. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్ని అనేది బాయిల్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, 2 మినిట్స్ తర్వాత ఎగ్ అంతా ఎంత మంచిగా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా కలుపుకుందాం. ఎప్పుడు రొటీన్గా ఒకే స్టైల్లో కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇందులో కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకున్నా కూడా చాలా ఇంకా టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది. మా దగ్గర అవైలబుల్ లేదు, సో అందు గురించి మేమైతే వేయట్లేదు. మీరైతే ఇంట్లో వేసుకుని ట్రై చేసి చూడండి. అలాగే ఈవేళ మనం ఎగ్ కర్రీ చేసుకున్నాం. ఎగ్ అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చి ఒకే ఒక క్వశ్చన్, కోడి ముందా గుడ్డు ముందా అని.
ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఇంకా ఎవరు ఆన్సర్ అనేది చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. ఐ మీన్ నాకు కూడా తెలియదు అనుకోండి. బట్ కాకపోతే మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, అసలు కోడి ముందా గుడ్డు ముందా అనేసి అన్నది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.